వేడివేడిగా పన్నీర్ కర్రీ మాత్రం సూపర్ వచ్చింది భయ్య. ఈ పన్నీర్ కర్రీని ఎలా చేసానో క్లియర్ గా చూపిస్తా చూడండి. ముందుగా పావుకేజీ పన్నీర్ తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ వేసి అందులో హాఫ్ టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు, కొద్దిగా పసుపు వేసి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ పోసి ఆయిల్ హీట్ ఎక్కినాక అందులో కలుపుకున్న పన్నీర్ ని వేసి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసి అందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని వేసి 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ 10 to 15 పీసెస్ వరకు జీడిపప్పు వేసి 3 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక జార్ తీసుకొని అందులో ఫ్రై చేసుకున్న ఆనియన్ టమాటోస్ ని వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ పోసి అందులో అన్ని మసాలాలు వేసి అవి ఫ్రై అయ్యాక మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ ని వేసి 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న మసాలాలో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, టేస్ట్ కి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, కొద్దిగా గరం మసాలా, అలాగే కొద్దిగా జీలకర్ర పౌడర్ వేసి అంతా కలిసే విధంగా కలుపుకొని అందులో 1 గ్లాస్ వాటర్ పోసి 3 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న మసాలాలో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్, కొద్దిగా కసూరి మేతి వేసి అంతా కలిసే విధంగా కలుపుకొని 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్ లో ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఫైనల్ గా పన్నీర్ కర్రీ అయితే రెడీ అయింది. ఇప్పుడు వేడి వేడి చపాతీలో పెట్టుకొని తింటుంటే ఆ టేస్ట్ మాత్రం సూపర్ భయ్య.